తినటానికి తిండి సరిగా లేదు, తాగడానికి నీళ్లు లేవు, 2 లీటర్ల పాలలో 2 బిందెల నీళ్లు, కాంపౌండ్ లోనే పాములు తేళ్లు, పేరుకే సాంబారు. సమస్యలు చెప్పండి అని షర్మిల అడిగితే బుక్క తిప్పుకోకుండా సమస్యలు చిట్ట విప్పారు చిన్నారులు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. స్పోర్ట్స్ జరగడం లేదు, మళ్ళీ పౌష్టికాహారం చేయడం లేదు, టైం కి సరిగా ఎగ్జామ్ పవర్ సడన్ గా కట్ అయిపోతుంది. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కాసు వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము. మా మీద దయతలిచి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీ పేరు చెప్పుకొని మేము 10th క్లాస్ పూర్తయి బతుకున్న దాకా. ఇక్కడితో వీళ్ల సమస్యల చిట్ట ఆగిపోలేదు. కన్నీళ్లు రాని రోజు లేదని పిల్లలు చెబుతున్నారు. పిల్లలతో షర్మిల, షర్మిలతో పిల్లల మాటలు వినండి. అప్పుడు తిండి బాగుంది, అప్పుడు ట్యూషన్ టీచర్ బాగుంది, అప్పుడు చదువు బాగుంది, అప్పుడు స్కూల్లో బోర్ బాగుంది, అప్పుడు స్కూల్లో సాంబార్ బాగుంది. ఎప్పటి నుంచి అట్లే ఉంది మేడం? స్కూల్లో సాంబార్ ఎప్పటి నుంచి? మటుకు మీరు మాట్లాడండి. స్కూల్లో కరెంట్ లేదు. 3 సంవత్సరాల నుంచి మీకు ఎంత కష్టంగా ఉందో మీకు చంద్రబాబు నాయుడు అని అంత చంద్రబాబు నాయుడు తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి తెలుసు. అన్నం, సాంబారు, మజ్జిగ ఎలా ఉన్నాయో పరిశీలించారు షర్మిల. పిల్లలు తినే భోజనాన్ని రుచి చూశారు. అన్నం మటుకు చాలా బ్యాడ్ గా ఉంది. అన్నం అయితే అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది, అసలు తినేటట్టు కూడా లేదు. ఇక ఇక్కడ చూడండి ఎలా చెబుతున్నారో వారి సమస్యలు. వీరి ప్రతి మాటలోనూ సమస్య కళ్లకు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. 3 నెలలకి 4 నెలలకు వస్తాను. టాబ్లెట్స్ అలాంటివి ఏం దొరకవు మేడం. టాబ్లెట్స్ కావాలంటే ఇలానే పనుకోవాలా, కడుపు నొప్పి ఏమైనా వచ్చా అని ఇలానే. ఎప్పుడైనా మూపులో వెళ్ళాలి మేడం, ఊర్లోకి వెళ్ళాలి. లేదు మేడం, బాత్రూమ్ వాడటమే లేదు మేడం. కరెంట్ 2 గంటలు అంతే మేడం. అవర్స్ ఉండాలి మేడం. 24 hours 2 hours ఉండాలి. అసలు చదువుకోవాలనుకుంటే కరెంట్ అసలు సరిగ్గా ఉండదు మేడం. ఎట్లా చదువుకోవాలో అసలు వచ్చి మీకు బాత్రూమ్ చేపిస్తాడు, బోర్ చేపిస్తారు, లైట్లు వేపిస్తాడు. ఇవన్నీ అర్జెంట్ గా చేపించాల్సి. సంక్షేమ పాఠశాలను పరిశీలించిన అనంతరం వికలాంగులను కలుసుకున్నారు షర్మిల.